రీజనల్ రింగ్ రోడ్డు ఉత్తర భాగం పనులకు త్వరలో ప్రధాని మోదీ భూమి పూజ చేయనున్నారని కేంద్ర మంత్రి బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు జి కిషన్ రెడ్డి తెలిపారు. ఈ రోడ్డును కేంద్రం సూత్రప్రాయంగా మంజూరు చేసిందని, కేబినెట్ ఆమోదానికి రంగం సిద్ధమవుతోందని చెప్పారు. పబ్లిక్ ప్రైవేట్ పార్ట్నర్షిప్ అప్రైజల్ కమిటీ ఏర్పాటు, కేబినెట్ ఆమోదం కోసం ప్రక్రియ ప్రారంభం, ఆర్థిక విభాగానికి సంబంధించి త్రైపాక్షిక ఒప్పంద అంశాలపై కేంద్ర రవాణా శాఖ మంత్రి నితిన్ గడ్కరీని ఇటీవలే కోరామని తెలిపారు. ఆయన వెంటనే స్పందించి అప్పటికప్పుడు ఆదేశాలు ఇచ్చారని పేర్కొన్నారు. త్రిబులార్ ఉత్తర భాగం పనులకు 18,750 కోట్లు అవసరమవుతాయని అంచనా వేస్తున్నట్లుగా వెల్లడించారు. త్రిబులార్ జాతీయ రహదారిగా గుర్తించాల్సిందిగా గడ్కరీని కోరినట్టు తెలిపారు. రాష్ట్ర వ్యాప్తంగా 6,200 కోట్లతో చేపట్టిన 10 జాతీయ రహదారుల నిర్మాణం పూర్తయిందని, వీటిని పార్లమెంటు సమావేశాల అనంతరం గడ్కరీ ప్రారంభిస్తారని చెప్పారు. త్రిబులార్కు రాష్ట్ర ప్రభుత్వం 2,000 కోట్లు డిపాజిట్ చేయాల్సి ఉండగా కేవలం 100 కోట్లు మాత్రమే ఇచ్చి కేంద్రాన్ని బ్లాక్మెయిల్ చేస్తోందని ఆరోపించారు. దీనిపై తాను ముఖ్యమంత్రికి లేఖ రాస్తే జవాబు రాలేదన్నారు. తమ వద్ద అన్ని నిధులు లేవని, ప్రస్తుతానికి 100 కోట్లు జమ చేస్తామని, భూసేకరణ ప్రక్రియ ప్రారంభమైన తర్వాత పరిస్థితిని బట్టి మిగతా నిధులు జమ చేస్తామని ఆర్ఎండ్బి మంత్రి కోమటిరెడ్డి తనకు లేఖ రాసినట్లుగా చెప్పారు. సాధారణంగా అయితే 100% నిధులు ఒక రాష్ట్ర ప్రభుత్వం డిపాజిట్ చేస్తేనే కేంద్రం ఆయా ప్రాజెక్టులను ప్రారంభిస్తుందని, కానీ రాష్ట్ర ఆర్థిక పరిస్థితి బాగాలేదని కేంద్ర మంత్రి గడ్కరీని తాను ఒప్పిస్తే ఆయన అంగీకరించారని